మీనరాశి వారికి జనవరి నెల చివరి వారంలో ఊహించని మార్పులు. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వీరికి సిరుల వర్షం కురుస్తుంది. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఏ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు? వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి జనవరి నెల చివరి వారం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీ జీవితం మొత్తం కూడా మారబోతూ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాచుకుంటూ ఉంటారు. మీకు ఈ సమయం ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సఫలమవుతాయి. శారీరక శ్రమ మరింత ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. ఇష్టదేవతను పూజించడం మీకు శ్రేయస్సును అందిస్తుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనలాభం మీకు అనుకూలిస్తుంది. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు. అనవసర ఖర్చులు కలుగుతాయి. నిర్ణయాలలో స్థిరత్వం అనేదే ఉండదు. ఆరోగ్యం శుభప్రదం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారండి. జనవరి నెల చివరి వారం మీనరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి సమయం చాలా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయం కూడా చాలా మంచి స్థాయిలో ఉంటుంది. కానీ ఖర్చులు అధికం అవ్వడం చేత పొదుపు చేయడమే కొంచెం కష్టతరంగా మారవచ్చు. అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం మేలు. ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాలలో సమస్యలను కలిగించవచ్చు. ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవచ్చు. ద్వితీయార్థం మీకు ఖర్చులు తగ్గడం వలన మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు. మరియు గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ ఈ సమయంలో మీరు తిరిగి చెల్లించగలుగుతారు. ఈ సమయం మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ద్వితీయార్థము ఈ సమయంలో చాలా మేలును కూడా కలిగిస్తుందండి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా వృద్ధి సూచిస్తుంది. వ్యాపారంలో పురోగతి కూడా కనిపిస్తుంది. అయితే ఆర్థికంగా పెట్టుబడులు ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం. మీకు ఈ సమయం ఆదాయం పెరిగినప్పటికీ మీ యొక్క వ్యాపార సంస్థకు సంబంధించి భవనాలకు లేదా వాహనాలకు కూడా కొంచెం మరమ్మతులు చేయించాల్సి రావడం, దాని కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపారం గురించి ఎక్కువ సమయం కూడా కేటాయించలేకపోవడం కూడా జరగవచ్చు. కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చివరి వారంలో ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఊహించని లాభాలు అయితే మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు. వ్యాపార పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ రాశికి బుధగ్రహ సంచారం కారణంగా వారి యొక్క విద్యలో కూడా విజయాన్ని సాధిస్తారు. చదువుపైన ఆసక్తి కూడా పెరగనుంది మరియు పరీక్షల్లో చాలా చక్కటి ఫలితాలు అయితే సాధించగలుగుతారు. కొత్త విషయాలపైన అవగాహన పెంచుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ సమయం చివరి వారంలో కుజుని గోచరం అనుకూలంగా
ఉండకపోవడం చేత చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి. క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ మీనరాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా స్వసిద్ధంగా, చాలా మంచివారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకాలం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదండి. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు కూడా. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారి బాధపడుతూ ఉంటారు, కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగానటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకొస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన వీరు అతివేగంగా అలసిపోతూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని వీరు ధరించాల్సి ఉంటుంది. బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరిస్తే మీకు అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తూ ఉంది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది. జాతిపచ్చను బంగారంలో పొదిగి చిటికిన వెలుగు ధరిస్తే మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు వీరు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీకు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి. Thank you for watching.